ఉప ప్రధాని దివంగత బాబు జగజ్జీవరాం జయంతి వేడుకలు బీఆర్ఎస్ నేతలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భవన్లో జగజ్జీవరాం చిత్రపటానికి ఎమ్మెల్సీ మధుసూదనాచారి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగజ్జీవన్రాంకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాబు జగజ్జీవన్ ఆశయాలకు విరుద్ధంగా కాంగ్రెస్ పనిచేస్తుందని విమర్శించారు మధుసూదనాచారి. రెడీ అంటే స్టార్ట్ చేస్తా. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో గొప్ప పాత్ర పోషించినటువంటి మహానాయకుడు బాబు జగజ్జీవన్ రామ్. దేశ స్వాతంత్ర సముపార్జనలో కావచ్చు, తదనంతరం సుదీర్ఘకాలం పాటు బహుశా ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో అత్యధిక సమయం మంత్రిగా పనిచేసినటువంటి మహానుభావుడు బాబు జగజ్జీవన్ రామ్. వాస్తవానికి ఈ దేశానికి ప్రధాని కావలసినటువంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి గొప్ప నాయకుల్లో మొదటి శ్రేణిలో ఉండే మహానుభావుడైనటువంటి జగజ్జీవన్ రామ్ గారు ఈ దేశంలో ఉన్నటువంటి తాడితుల పీడితుల అణగారిన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం, వాళ్ళ జీవితాల్లో వెలుగుబాటలు నింపడం కోసం ఆహారాహారం కృషి చేసినటువంటి మహానాయకుడు. ససారాం నియోజకవర్గం నుండి అనేక పర్యాయాలు ఎంపీగా గెలిచినటువంటి నాయకుడు. అదే రకంగా బంగ్లాదేశ్ విమోచన, భారతదేశం ఒక దేశాన్ని వీరోచితంగా పోరాడి విముక్తి చేయడంలో ప్రధాన భూమిక పోషించినటువంటి మహానాయకుడు. ఆనాడు రక్షణ మంత్రిగా ఉండి పాకిస్తాన్ దుర్మార్గం నుండి బంగ్లాదేశ్ను విముక్తం చేయడంలో